కళ్ళు తెరిచిన శ్రీకృష్ణుడు ముందు ఎవరిని చూశాడు? దుర్యోధనుణ్ణా, అర్జునుణ్ణా? అదే కురుక్షేత్ర భవితవ్యం. ఉత్తరాభిమన్యుల కళ్యాణం అయిపోగానే, అందరూ రాజులు వెళ్లిపోగానే పాండవులు, విరాట్ రాజు తమ తమ ఆత్మీయులతో యుద్ధ ప్రయత్నాలు మొదలు పెడతారు. తమ పట్ల మిత్రధర్మం పాటిస్తున్న మహారాజులందరినీ భావి సమరంలో తమకు తోడ్పడవలసిందిగా దూతలను అక్కడికి పంపించి వాళ్ళని అభ్యర్థిస్తారు. అక్కడ హస్తినాపురంలో చారుల ద్వారా పాండవులు యుద్ధ ప్రయత్నాలు మొదలు పెట్టారని విన్న దుర్యోధనుడు తను కూడా తన బంధువులను, మిత్రులైన రాజులందరినీ హస్తినాపురంకి ఆహ్వానిస్తాడు. 4 దిక్కుల నుండి రారాజులు ఏనుగుల, గుర్రాల రథాలతో భూమి అదిరిపోయేటట్లు ఇటు కౌరవ, అటు పాండవుల శిబిరాలకు తరలి రావటం మొదలు పెడతారు. ద్రుపద మహారాజు ఇంతకుముందు తన ప్రధాన పురోహితుణ్ణి ధృతరాష్ట్రుని వద్దకు రాయబారానికి పంపిస్తాన్నాడు కదా. ఇక ధర్మరాజు అనుమతి తీసుకొని పెద్దవాడైన, జ్ఞానవంతుడైన ఆ ప్రధాన పురోహితుని తన దగ్గరకు పిలిపించుకొని రాయబార వ్యవహారం గురించి ప్రస్తావిస్తాడు. భూసురోత్తమ, నీవు మాకెంతో ఆప్తుడు, అనన్య ప్రతిభాశాలివి, నేర్పుగా మాట్లాడటంలో పండితుడివి. అందుచేతనే నిన్నిప్పుడు ఒక రాజకార్యం నిర్వహించవలసిందిగా వేడుకుంటున్నాను. వెంటనే ధృతరాష్ట్రుడి సన్నిధికి పోయి మిక్కిలి మెళకువతో పాండుకుమారుల రాజ్యాన్ని సాధించవలసింది. అయితే ధృతరాష్ట్రుడు కుటిలాత్ముడు, విపరీత రాజ్య లోభంతో కుమారుడి దుష్ట ధోరణిని అడుగున ప్రోత్సహిస్తున్నాడు. ఇక మన ధర్మరాజు న్యాయ మార్గాన్ని ఎప్పుడు అతిక్రమించడని తెలుసు కదా. మీరు అక్కడికి పోయి ధృతరాష్ట్రునితో ఈ వ్యవహారం ధర్మబద్ధంగా ప్రస్తావించినప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వైఖరి మనకెంతో అనుకూలం కాగలదు. అందువల్ల వారందరూ సమరం పనికిరాదని ధృతరాష్ట్రుడికి గట్టిగా చెప్పగలరు. పాండవులు అరణ్యాల్లో పడిన కష్టాలను వివరించి చెప్పి సంగ్రామం కులధర్మానికి వ్యతిరేకమని ఒక్కొక్కరికి హెచ్చరించి చెప్పినప్పుడు వారిలో వారు ఆలోచించుకోగలరు. ఆ అదను కనిపెట్టి వారికి నచ్చ చెప్పి పాండవుల మీద పక్షపాతం కలిగించవలసింది. ఇంతకు ముందు ఇక్కడ జరిగిన వ్యవహారం నీకు తెలుసు కదా. పాండవుల ప్రాభవం కౌరవులందరికీ ఎలుగెత్తి విజ్ఞపరచవలసింది. అదియునుగాక ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలగు వారిని విడివిడిగా సందర్శించి వారి మనోభావాలకు అనుగుణంగా మసులుకోవాల్సింది. విధివశాత్తు దుర్యోధనుడు నీ సామరస్య ప్రసంగానికి అంగీకరించిన ఎడల అంతకన్నా పరమానందకరమైనది ఏమున్నది? ధర్మరాజు అది విని ఎంతో సంతోషించగలడు. మరింక ఆలసించక వెంటనే ప్రయాణం ప్రారంభించవలసిందిగా ఆదేశిస్తాడు. ఆ పురోహితుడు అందరి దగ్గర అనుమతి తీసుకొని వారి సత్కారాలను అందుకొని హస్తినాపురానికి ప్రయాణమవుతాడు. అక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడు ఇంతకు ముందే వేరు రాజుల దగ్గరికి రాయబారులను పంపించాడు కదా. అయితే అందరిలాగా శ్రీకృష్ణుని దగ్గరకు దూతను పంపిద్దామా వద్దా అని ఆలోచించి, దూతను పంపితే తన సంకల్పం నెరవేరదని తానే కొంతమంది సహచరులతో కలిసి రథం మీద ప్రయాణమై ద్వారకా నగరానికి చేరుకుంటాడు. కాకతాళీయంగా అదే రోజు అర్జునుడు కూడా శ్రీకృష్ణుడి సహాయం కోసం యాదవరాజ నగరానికి వస్తాడు. కానీ అర్జునునికి ముందే దుర్యోధనుడు శ్రీకృష్ణుని రాజభవనం చేరుకొని అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు హంసతులికా తల్పం మీద మేనువాల్చి నిద్రపోతున్నాడు. అయినా దుర్యోధనుడు ఆ శయ్యా మందిరంలోకి ప్రవేశించి శ్రీకృష్ణుని కాళ్ళ వైపు కాకుండా తల వైపు ఉన్న సింహాసనం మీద కూర్చొని నిరీక్షిస్తుంటాడు. కొద్దిసేపటికి అర్జునుడు ప్రవేశించి శ్రీకృష్ణుడి పాదాల దగ్గరికి వచ్చి మిక్కిలి వినయంతో మ్రొక్కి అక్కడే నిలబడతాడు. మహాభారతంలో ఇప్పుడు జరగబోయే సన్నివేశాల్ని పాన్పుఘట్టం అని లేక పడక్సీను అని శ్రీకృష్ణ రాయబారం నాటకాలు రచించే పౌరాణిక కవులు అంటారు. ఇవి తెలుగు వారికి చాలా ప్రసిద్ధి చెందినవి. తిరుపతి వెంకట కవులైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు ఈ పాండవ ఉద్యోగ విజయాల్లో చాలా మంచి పద్యాలు రచించారు. మనం వాటిలో కొన్ని చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు మెల్లగా నిద్రలేచి ఎదురుగా ఉన్న అర్జునుడిని చూసి ఆశ్చర్యపోయి ఎంతో ఆప్యాయంగా దగ్గరికి వచ్చి, అర్జున, ఎక్కడ నుండి రాకైటకు ఎల్లరు సుఖలే కదా, యశోభాక్కులు నీదు అన్నలను, భవ్య మనస్కులు నీదు తమ్ములను, చక్కగనున్నవారే వృకోదరుడు అగ్రజాజ్ఞకు చక్కగా నిలిచి శాంతుగతి తాను ఆచరించునే,
తెలుపు అర్జున ఎక్కడ నుండి రాక. దీని అర్థం శ్రీకృష్ణుడు అర్జునుడిని, అర్జున నీవు ఎక్కడి నుంచి వచ్చావు? అందరూ క్షేమంగానే ఉన్నారు కదా? కీర్తి ప్రతిష్టలు సంపాదించిన మీ అన్నలు, మనోజ్ఞమైన మనసు కలిగిన నీ తమ్ముళ్ళు బాగున్నారు కదా? భుజబల పరాక్రమవంతుడు భీమసేనుడు అన్నగారి మాటలు జవదాటకుండా శాంతిగా మసలుకుంటున్నాడు కదా? చెప్పు అర్జున. ఇంతలో కృష్ణుడు ఇటు పక్కన ఉన్న దుర్యోధనుడిని చూసి ఆశ్చర్యపోతున్నట్లు దగ్గరకు వచ్చి, బావా బావా ఎప్పుడు వచ్చి తీవు, సుఖలే బ్రాతల్ సుతుల్ చుట్టముల్, నీ వాల్యభ్యము పట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే, మీ వంశోన్నతి గోరు భీష్ముడును, మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్, సేమమైన సంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్ బావా. ఈ పద్యానికి అర్థం, శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో బావా ఎప్పుడు వచ్చావు అంటే తనకేమీ తెలియనట్లు నటిస్తూ, నీ సోదరులు, కుమారులు, బంధువులు క్షేమంగా ఉన్నారు కదా? నీ మీద ఎంతో అభిమానం చూపే కర్ణుడు, ఎప్పుడూ కౌరవ వంశ ఔన్నత్యమును అభిలషించే భీష్మాచార్యుడు, మీ శుభం కోరే ద్రోణాచార్యుడు, బ్రాహ్మణోత్తములు క్షేమంగా ఉన్నారు కదా? నీ తేజస్సు చూస్తుంటే ఎంతో గొప్పగా ప్రకాశిస్తుంది అని అంటూ వారిద్దరిని పలకరించి సముచిత మర్యాదలతో గౌరవిస్తాడు. కొంతసేపు ఇష్టాగోష్ఠి జరిపిన పిమ్మట మీరొచ్చిన కారణం ఏమిటని అడుగుతాడు. వెంటనే దుర్యోధనుడు, శ్రీకృష్ణ, సంగ్రామంలో నీ సహాయం కోరదామని ఇద్దరం ఇక్కడికి వచ్చాం. బాంధవ్యంలో పాండవులు మేము నీకు సరిసమానులే కదా? అయితే మున్ముందుగా నేనే నీ సందర్శన కోసం వచ్చి ఉన్నాను. సత్పురుషులు మొట్టమొదట చూసిన వాళ్ళను సముచితంగా ఆదరిస్తారు. నీవు కూడా ఎంతో మంచివాడవు కావున లోక మర్యాదను అనుసరించి యుద్ధ రంగంలో నాకు తోడ్పడవలసిందని వేడుకుంటున్నాను అని అభ్యర్థిస్తాడు. అంటే దుర్యోధనుడు ఇక్కడ ఏమంటున్నాడు? నేను ముందుగా వచ్చాను కాబట్టి ధర్మ ప్రకారంగా ముందు నాకు సహాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నట్లుగా అంటాడు. దానికి కృష్ణుడు ఎంతో చాకచక్యంతో అర్జునుడు ముందుగా కోరుకునేటట్లు పథకం వేసి దుర్యోధనుడిని ఇలా ఒప్పిస్తాడు. ముందుగా వచ్చి తీవు బావా, ముందుగా వచ్చి తీవు, ముందుగా అర్జును నేను చూచితిన్, బంధుగులన్న అంశమిది పాయక నిల్చే, సహాయం ఇర్వురు పొందుట పాడి, నీకునే చేసేద సైన్య విభాగము, అందు నీకున్ తగుదాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పు ముందుగన్. దీనికి అర్థం, దుర్యోధన ముందుగా నీవు ఇక్కడికి వచ్చావు, అది నిజమే. కానీ నేను ముందుగా అర్జునుడిని చూశాను. మీరిద్దరూ నాకు బంధువులే కాబట్టి మీకు సగౌరవంగా సహాయపడటం మంచిది. ఇది అసాధ్యమైన ఈ వ్యవహారంలో క్రమ పద్ధతి చెడకుండా ఉండేటట్లు నేను ఒక విభాగం చేస్తాను. అది విన్న పిదప మీకు తోచని రీతిలో తిరిగి నన్ను అభ్యర్థించవచ్చును. బాలుడైన అర్జునుడు ముందు కోరుకునేటట్లు అంగీకరించమని అంటాడు. వినండి, యాదవ రాజధానిలో నాతో సమానమైన 10,000 మంది గోపాలకులు ఉన్నారు. వారంతా ఒక భాగం, నేనొక్కడే ఒక భాగం. వేర్వేరు ఆయుధాలు ప్రయోగించటంలో వారు ఆరితేరిన వారు, మహాబల పరాక్రమవంతులు. వారంతా నా అంతటి వారే. నారాయణ నామధేయులైన ఆ గోపాల వీరులు యుద్ధం చేస్తారు, కానీ నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను. నేను ఇంకొకరికి ఆప్తుడనై తోడుపడగలను, అంతే. ఇక మీరిద్దరూ మాలో మీకు ఇష్టమైన వారిని కోరుకోవచ్చు. కానీ అర్జునుడు నీకన్నా వయసులో చిన్నవాడు కాబట్టి న్యాయ ప్రకారం మున్ముందుగా అర్జునుడే తన అభిష్టం వెల్లడించవలసి ఉంది అని అర్జునుడు వంక చూస్తాడు. అప్పుడు అర్జునుడు ఎంతో సంతోషించి తనకు కృష్ణుడే కావాలని కోరుకుంటాడు. అది విని 10,000 మంది గోపాల వీరులు అవలీలగా తన వైపు చేరనున్నారని నిశ్చయించి దుర్యోధనుడు ఆనందావేశంతో తల మునకలైపోతాడు. సరే, నాకు ఆ 10,000 మంది నారాయణ వీరులని ఇవ్వమని కోరతాడు. ఇంకా దుర్యోధనుడు ఎంతో సంతోషంతో శ్రీకృష్ణుడి దగ్గర అనుమతి తీసుకొని బలరాముడి దగ్గరికి వెడతాడు. బలరాముడు దుర్యోధనుడిని సముచిత మర్యాదలతో గౌరవిస్తాడు. దుర్యోధనుడు తాను వచ్చిన పని చెప్పి బలరాముడి సహాయం కోరతాడు. దానికి బలరాముడు తన నిర్ణయాన్ని నిస్పష్టంగా వివరిస్తాడు. దుర్యోధన విరాట నగరంలో అభిమన్యుని వివాహం అయిపోయిన తర్వాత
రాజులందరూ సమావేశమై నీతో సామరస్య వ్యవహార ప్రసక్తి వచ్చినప్పుడు నేను నీ పక్షం వహించి అందరినీ హెచ్చరించాను. ఈ విషయం నీవు హస్తినాపురంలో వినే ఉంటావు. అవి కొందరికి నచ్చక పాండవ పక్షపాతంతో వ్యవహరించారు. నేను మటుకు ఈ వ్యవహారంలో పాండవులు కౌరవులు నాకు సమానమే అని నొక్కి వక్కాణించాను. కానీ నా మాట ఎవరూ పాటించలేదు. పాండవాభిమానులదే పైచేయి. అంతేకాదు, శ్రీకృష్ణుడికి వారి వైఖరే నచ్చింది. మరి ఇంక ప్రసంగం వలన ప్రయోజనం లేదని శ్రీకృష్ణుని మీద మమకారంతో మౌనంతో తటస్థ వైఖరి అవలంబించాను. అప్పటి నుంచి మీలో మీకు ఒకవేళ సంగ్రామమే సంభవించినప్పుడు ఎవరి పక్షంలో చేరకూడదని నిశ్చయించుకున్నాను. ఈ నిర్ణయానికి తిరుగులేదు అని ఖచ్చితంగా చెప్తాడు. చూడండి, దుర్యోధనుడు బలరాముడి మాటలతో ఎంతో ఆనందపడతాడు. ఎందుకంటే తను ద్వారకకి వచ్చిన పని చక్కగా సక్సెస్ఫుల్గా అయింది. శ్రీకృష్ణుడేమో పాండవుల పక్షంలో యుద్ధం చేయట్లేదని, బలరాముడు తనతో చేరకపోయినా తటస్థం అవలంబించాడని, అందువలన సమస్త వ్యవహారం అంతా కౌరవులకే శ్రేయస్కరంగా పరిణమించిందని ఎంతో సంబరపడిపోతాడు. ఆ తర్వాత దుర్యోధనుడు బలరాముని దగ్గర శ్రీకృష్ణుని దగ్గర సెలవు తీసుకొని కృతవర్మ రాజ్యానికి బయలుదేరి వస్తాడు. అంటే కృతవర్మ అంటే ఇంకొక మహారాజు. దుర్యోధనుడు తనకి తోడ్పడవలసిందిగా అతన్ని వేడుకుంటాడు. కృతవర్మ అంగీకరించి ఒక అక్షౌహిణి సైన్యంతో సాయపడగలనని పలికి దుర్యోధనుడికి ఆనందం చేకూరుస్తాడు. అక్షౌహిణి అంటే ఏంటో తెలుసుకుందాం. మహాభారతంలో సైన్యం యొక్క పరిమాణాన్ని కొలిచేదే అక్షౌహిణి. అది చతురంగ సేనలో 4 విభాగాలు కలిగినది. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాలిబంట్లు. కాలిబంట్లు అంటే ఇన్ఫెంట్రీ. యుద్ధ శాస్త్ర ప్రకారము అవి 1:1:3:5 రేషియోలో ఉంటాయి. అంటే ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 కాలిబంట్లు. ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు ఉంటాయి. అలాగే 21,870 ఏనుగులు ఉంటాయి. 65,510 గుర్రాలు ఉంటాయి. 109,350 మంది కాలిబంట్లు ఉంటారు. అంటే ఒక అక్షౌహిణిలో వీరందరూ కలిపి 2,18,700. కానీ దీంట్లో రథాలను నడిపే రథసారథులు, ఏనుగులను నడిపే మావటీలు, ఆయుధాలు మోసే సహాయకులు, వంటవాళ్లు ఉండరు. వారందరినీ కలిపితే అక్షౌహిణి అంత ఉంటారు. తర్వాత దుర్యోధనుడు తిరిగి హస్తినాపురం వెళ్ళిపోతాడు. అర్జునుడు ఆ రాత్రి అక్కడే విశ్రమిస్తాడు. మర్నాడు ఉదయం శ్రీకృష్ణుడు అర్జునునితో ఇష్టాగుష్టిగా మాట్లాడుతూ, అర్జున, 10,000 నారాయణ గోపాల వీరులను, ఒక్కొక్కరు మహనీయ బాహుబల శక్తి సంపన్నులను దుర్యోధనుడు తెలివిగా వారిని కావాలని కోరుకొని తన సైన్య శక్తిని పెంపొందించుకున్నాడు. మరి నువ్వు యుద్ధం మాటే తలపెట్టని నన్ను కోరుకున్నావు. ఇది మరి శ్రేయస్కరమేనా నీకు అని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు చూడండి, అర్జునుడు చెప్పే రీజను మనకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అర్జునుడు నవ్వి, శ్రీకృష్ణ, రణరంగంలో నాకొకరి తోడ్పాటు అక్కర్లేదు. సూరాగ్రేసురుడని లోకంలో పేరున్న నీవు ఆయుధం పట్టి విజయ విహారం ప్రారంభించినప్పుడు శత్రు సంహార ప్రతిష్ట, కీర్తి నీకొక్కడికే దక్కగలదు. ప్రతిపక్షంలో ఉంటే నిన్ను గెలవడం అసాధ్యం. అందుకు విజయానికి ప్రధాన కారణమైన నీ తోడ్పాటు కావాల్సిందే. నీవు యుద్ధం చేయకుండా ఉండటం కూడా నాకిష్టమే అని చెప్పి యుద్ధ భూమిలో నా రథానికి సారథ్యం వహించిన ఎడలా నాకదే 10,000. చిరకాలం నుండి దీనికోసం లోపల ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను. నీలాంటి మహనీయుడే సారథి పదవి చేపట్టిన ఎడలా నాకు ఒక అపూర్వ గౌరవం సమకూరిందని ఉప్పొంగిపోగలను. కరుణించి ఈ కోరిక నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తాడు. దానికి కృష్ణుడు, అర్జునుడా, నీ కోరిక తీర్చటం నా వ్రతం. సంగ్రామం సంభవించినప్పుడు నీ రథానికి తప్పక సారథ్యం వహించగలనని అభయమిచ్చి తర్వాతి కర్తవ్యమేమిటో ఆలోచించడానికి అర్జునుడితో పాటు ధర్మరాజు దగ్గరికి ప్రయాణమవుతాం. మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఉద్యోగ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.